సహోదరులారా, యొక్క సామాన్య 8వ ఆదివారము మొదటి పట్టణము రెండవ పట్టణము సువిశేషము సిరాపుత్రుల జ్ఞాన గ్రంథం 27 అధ్యాయం 4-7 వచనాలు. మొదటి కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం 54 నుంచి 58 వచనాలు. అలాగే సువిశేషము లూకా శుభవార్త 6వ అధ్యాయము 39 నుంచి 45 వచనాలు. ఈ 3 వచనాలు కూడా ఈరోజు మనకి మన మాటలు ఎలా ఉన్నాయి, మన జీవితము ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనకి స్పష్టంగా ఈరోజు పట్టణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరులారా, మానవునికి వాక్ స్వాతంత్రం ఉంది. అంటే మాట్లాడేటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం ఉంది. ఇది దేవుని యొక్క వరముగా మనం భావించి మన యొక్క మాటలు, మన యొక్క భావాలు అన్నీ కూడా దేవుణ్ణి స్తుతించే విధముగా మాట్లాడాలని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క భావాలను కానీ, ఆలోచనలు కానీ నీ హృదయంలో కొన్ని ఉన్నాయి, కొన్ని తలంపులు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని భావాలు ఉన్నాయి, కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. అవి నువ్వు బయటికి ఎలా తెలియజేస్తావు, ఎలా చెప్తావు? నువ్వు అవతలకి మాట ద్వారా, అంతే కదా. నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు కాబట్టి నాకు చెప్పాలి అంటే నువ్వేం చేయాలి? మాట్లాడాలి, అవునా? కాబట్టి మాటల ద్వారా మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనని, భావాలని మనం ఇతరులకు తెలియజేస్తూ, లేదా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తూ, స్నేహితులకి, బంధువులకి వెళుతూ మనం మాట్లాడుతూ మనలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా వారికి తెలియజేసి వారితో మనం ఒక స్నేహ బంధాన్ని ఏర్పరచుకుంటాం. నువ్వు మాట్లాడేటువంటి మాటలను బట్టి ఇరుగు పొరుగు వారేమి, స్నేహితులేమి, బంధువులు వీళ్ళందరూ కూడా నీకు మంచి స్నేహితులుగాను, చెడు స్నేహితులుగాను ఏర్పడతా ఉంటారు. ఒక వ్యక్తి నీకు చెడ్డవాడుగా ఉన్నాడంటే, ఒక వ్యక్తి నీకు మంచివాడిగా ఉన్నాడంటే దేనిని బట్టి నిర్ణయం చేస్తున్నావు? అది నువ్వు మాట్లాడేటువంటి మాటలను బట్టి మనము ఆ యొక్క ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు ఏర్పడతా ఉంటాయి. నీ మంచి మాటలైనట్లయితే, ఉపయోగకరమైన మాటలైతే, మేలుకరమైన మాటలు నువ్వు మాట్లాడితే మీ ఇద్దరి యొక్క బంధం ఏమవుద్ది? బలపడుతుంది, గట్టిపడుతుంది. కానీ నువ్వు మాట్లాడేటువంటి మాటలలో, మన నోటి నుంచి వచ్చే మాటలలో ఆ శుద్ధి, పవిత్రత లోపించినప్పుడు మన మధ్య ఏమొస్తాయి? మనస్పర్ధలు వస్తాయి. మనం మాట్లాడేటువంటి మాటలో మరి ఆ స్వార్థము కానీ, లేదా అసూయ కానీ అలా ఉన్నప్పుడు ఆ మాటలు ఎదుటి వ్యక్తి గ్రహించి మన మధ్య ఏమొస్తాయి? పోట్లాట్లు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, ఒకరంటే ఒకరు ద్వేషంతో ఉంటారు. అందుకని మన జీవితంలో మరి శాంతి, సమాధానాలు లోపించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన నోటి మాట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఇరుగు పొరుగు వారితో కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, ఇతరులతో కానీ ఎలా పెరుగుతున్నామో, మన మధ్య శాంతి, సమాధానం లేదు, ప్రశాంతత లేదు. దానికి కారణం ఏంటంటే మన నోటి మాటలని యొక్క పవిత్ర గ్రంథం ఈరోజు మనకి తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో ఒకసారి మనం చూద్దాం. చూడండి, యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువు. యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం. మనమందరము పెక్కు తప్పులు చేయుచుందునే ఉందుము, ఎన్నడును తన మాటల యందు తప్పు చేయని వాడు పరిపూర్ణుడు. ఎవడు పరిపూర్ణుడంట? తన మాట ద్వారా కూడా తప్పు చేయనటువంటి వాడు
పరిపూర్ణుడు. కాబట్టి నీ నోటి మాట ఎలా ఉండాలంటే అది పరిశుద్ధముగా ఉండాలి. నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉండాలంటే దేవుని మాటలై ఉండాలి. ఆ దేవుని మాటలు, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు మనిషికి సంతోషాన్ని, ఆనందాన్ని, స్వస్థతను, మేలును, ఆశీర్వాదాన్ని, దీవెనలు ఇచ్చే విధముగా ఉన్నాయి దేవుని మాటలు. కాబట్టి దేవునికి ప్రతిరూపంగా అయినటువంటి నీ నోటి మాట కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధముగా ఉండాలంట. నువ్వు అప్పుడే నీకు శాంతి, సమాధానం అనేది నెలకొంటూ ఉంది. ఉపదేశకుల గ్రంథంలో 5వ అధ్యాయము 2-3 వచనాలు చదువు. ఉపదేశకుడు 5వ అధ్యాయము 2-3 వచనాలు. 5వ అధ్యాయము విస్తారమైనటువంటి పని పాటల వలన కలలెక్కువగును, మాటలు ఎక్కువైన కొలది బుద్ధిహీనత పెరుగుతుంది. మన నోటి మాటని గురించి ప్రభువు తెలియజేస్తున్నారు. నీ నోటి మాట నువ్వు అదుపులో పెట్టుకోవాలని వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తా ఉంది. నీ నోటి మాటను ఎప్పుడైతే నువ్వు అదుపులో పెట్టుకోవో అప్పుడు నీకేమొస్తుందంట? శాంతి, సమాధానము ఉండదు. నీలో వేదన, శోధన, బలహీనతలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా మాట్లాడతాం, అవసరానికి మించి మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడతాం, తన స్థాయిని మరిచిపోయి మాట్లాడటం. అందుకని నీ నోటిని అదుపులో పెట్టుకోమని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. మన నోటి నుంచి మాట్లాడేటప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఏం మాట్లాడుతా ఉన్నాం, ఎవరితో మాట్లాడుతా ఉన్నాం, ఎలా మాట్లాడుతా ఉన్నాం అనేది ఎప్పటికప్పుడు కూడా మన నోటిని అదుపులో పెట్టుకోమని ఈ రోజు పట్టణాలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. అతిగా పేలినచో తప్పు. అతిగా మాట్లాడితే అంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటే, మన స్థాయిని మించి మాట్లాడుతూ ఉంటే, విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటే అందులో తప్పులు వస్తాయి. కాబట్టి తర్వాత మౌనము వహించువాడు వివేకవంతుడు. చూసారా, ఆ పెదవులు, ఆ నోటిని కట్టుకునేటువంటి వాడు వివేకవంతుడు, బుద్ధిమంతుడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. నోటిని ఎప్పుడైతే నువ్వు కాచుకుంటావో, నోటిని ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో అప్పుడు అది నిన్ను రక్షిస్తుందంట, అది నిన్ను కాపాడుతుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. టర్కీ దేశంలో కొంగలు ఉంటాయి. టర్కీ దేశంలో ఒక రకమైనటువంటి కొంగలు ఉంటాయి. ఆ కొంగలు ఎగిరేటప్పుడు శబ్దం చేస్తాయంట, ఎగిరేటప్పుడు శబ్దం వస్తుందంట. కాబట్టి అవి ఎగురుతూ ఉన్నప్పుడు ఆ శబ్దం వస్తూ ఉంటే ఆ శబ్దాన్ని బట్టి ఆ డేగలు, గద్దలు ఇవన్నీ కూడా ఇక్కడ ఒక పక్షి ఉంది, దీన్ని పట్టుకు తిందామని ఆ శబ్దాన్ని బట్టి అక్కడికి వస్తాయంట, దాన్ని పట్టుకుంటాయి. అందుకనే తనని తాను రక్షించుకోవడం కోసము ఆ టర్కీ దేశంలో కొంగలు ఏం చేస్తాయంట, దాన్ని నోరు పట్టేంత రాయిని ఏరుకొని ఆ రాయిని నోట్లో పెట్టుకుంటాయి అంట, నోట్లో పెట్టుకుని ఎగురుతాయి అంట. నోట్లో రాయి పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? శబ్దము రాదు. అంటే ఆ రాయి నోటిలో పెట్టుకోవటం వలన శబ్దం రాకుండా ఎగిరి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి శబ్దం రాకపోవటం వలన అది ఎక్కడుందో మిగిలిన గద్దలకి, వాటిని వేటాడే గద్దలకి, వాటికి డేగలకి అది ఎక్కడుందో అక్కడ దానికి తెలియదు. అంటే దాని నోటిని అది భద్రపరుచుకోవటం వలన అది సురక్షితముగా శత్రువు నుండి కాపాడుకోగలుగుతాం. అట్లాగే మానవుడు కూడా నోటిని కాసుకోమంటున్నాడు దేవుడు. నీ నోటి మాటను, నీ నోటిని కాచుకున్నటువంటి వాడు రక్షింపబడతాడు. నీ అదుపు లేకుండా నువ్వు మాట్లాడినట్లయితే నువ్వు అందులో తప్పులు వస్తాయి. తప్పులను బట్టి నువ్వు శత్రువుకి లొంగిపోతావు, సైతానికి లోబడిపోతావని ప్రభు ఈరోజు మనకు వాక్యములో తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం. మృదువుగా మాట్లాడినచో కోపము చల్లారును, కటువుగా పలికినచో నీ నోటిని గురించి, నీ మాటని గురించి వాక్యం చెప్తామని. మృదువుగా మాట్లాడినచో అంటే నెమ్మదిగా, చక్కగా వివరించి మాట్లాడితే అక్కడ ఏం జరుగుతుందంట? కోపం ఏమైపోద్ది? చల్లారు. నీ మీద ఎవరైనా కోపంగా మాట్లాడినా నువ్వు ఎలా మాట్లాడాలి? మృదువుగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి.
మనం ఏం చేస్తాం? వాడు ఒకటంటే రెండో మాట అనేలోపే మనం 2, 3 అనేస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ కోపం పెరుగుతుంది, అవునా? రోషం పెరుగుతుంది, పోట్లాటలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి. అందుకని ఈ గ్రంథం అంటాడు, మృదువైనటువంటి మాటలు నువ్వు మాట్లాడినట్లయితే, నెమ్మది కలిగినటువంటి నువ్వు మాట్లాడినట్లయితే కోపం ఏమవుతుంది? అక్కడ చల్లారిపోతుంది. కాబట్టి నువ్వు కఠినంగా మాట్లాడితే అవతల వ్యక్తికి ఏం కలుగుద్ది? కోపం వస్తుంది. అందుకని నీ నోటిని భద్రపరుచుకోమని ఈరోజు ప్రభు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో శాంతి సమాధానం లోపించడానికి కారణం ఏంటంటే నీ నోటిని అదుపులో పెట్టుకో. నీ నోటి మాటలు మృదువుగా ఉండాలి. నీ నోటి మాటలలో అదుపు లేకపోయినట్లయితే ఏం జరుగుతుందంట? నీకు అశాంతి, శాంతి సమాధానము ఉండదని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం. నోటిని అదుపులో పెట్టుకునేటువంటి వాడు ఆపదల నుండి కాపాడు. చూడండి, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. నోరు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? అక్కడ ఏదో తీసుకుని కొడతాడు. మొన్న ఈ మధ్య కూడా నాకు తెలిసి కూడా ఒకటి జరిగింది. అన్నదమ్ముల మధ్య మాటలు ఇట్లాగే గొడవ లేసింది. అన్న కోపంతో ఓ దెబ్బేశాడు. వెంటనే పక్కన కర్ర ఉంటుంది, రోకల బండి అంటది, పచ్చడి చేస్తారు చూడు, ఆ బండి ఉంటుంది. దాన్ని తీసుకుని అన్నను భుజం మీద కొడదాం అనుకున్నాడు. పాపం ఆయన ఏమని ఇక్కడ కొడుతున్నాడు కాబట్టి, అన్న కొడుతున్నాడు కాబట్టి వాడిని భుజం మీద కొడదామని ఆ పక్కనే ఆ పచ్చడి బండ్లు ఉంటే దాన్ని తీసుకుని భుజం మీద వేద్దామనుకుని ఎత్తి పైకి ఎత్తేసరికి ఆయన తలెట్ట ఉంచాడండి. ఇక్కడ పడింది, స్పాట్లో చచ్చిపోయాడు. కాబట్టి కోపము, మన నాలుకని మనం అదుపులో పెట్టుకున్నట్లయితే మనం ఏం చేస్తాం? రక్షింపబడతాం. వాక్యం అదే మనకి తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. ఆలోచన లేక పొరపడి మాట్లాడు వాని కంటే మూర్ఖుడు పెట్టంట. జనరల్ గా మనం ఎట్టబడితే అట్ట మాట్లాడి ఏమంటాం? వీడు పెద్ద మూర్ఖుడు, వాడు ఎట్టబడితే అట్ట మాట్లాడుతూ ఉంటాడు, వాడిని పట్టించుకోవద్దని మనం అంటాం. కానీ వాక్యం చెప్తాను చూడండి, చదువు మళ్ళీ. ఆలోచన లేకుండా తొందరపడి మాట్లాడేటువంటి వాడు మూర్ఖుడు కన్నా ఘోరం అంట. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక ఆలోచన చేసి మాట్లాడాలి. అసలు విషయం ఏమిటి, ఎలా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి. నువ్వు మాట్లాడేటువంటి మాట వలన అక్కడ ప్రశాంతత రావాలి తప్ప గొడవ అనేది, పోట్లాట అనేది రాకూడదు. మనం ఏం చేస్తాం? ఒక మాట ఆజ్యం పోసి వచ్చేద్దాం అంతే, ఇంకా అది కాలుతా ఉంటుంది అక్కడ. చూసారా? దేవుని యొక్క మాటలు, మన జీవితం అనేది ఎలా ఉందో వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 37వ వచనం. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 37వ వచనం. నీ మాటలను బట్టి నువ్వు దోషివో నిర్దోషివో కాగలవు. తీర్పు జరుగుతుంది. తీర్పు సమయంలో దేవుడు ఎలా తీర్పు చేస్తాడు? నీ మాటను బట్టే. ఈ భూలోకంలో నువ్వు జీవించినప్పుడు నువ్వు ఏ విధముగా జీవించావో నీ మాటలను బట్టే దేవుడు అక్కడ నీకు తీర్పు చేస్తాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి యాకోబు గారు రాసిన లేఖలో చూడండి, యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు చూసినట్లయితే అక్కడ స్పష్టంగా నీ మాటల గురించి దేవుడు మరి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మన నాలుక విషయమును అది ఒక చిన్న నాలుక నిప్పు వంటిది. నిప్పుని అంటిస్తే ఏమవుద్ది? ఎక్కడన్నా ఇప్పుడు వేసవికాలం వస్తుంది, నిప్పు అలా వేస్తే ఏమవుద్ది? అది తగులుకుని మొత్తం అంటించుకుంటూ కాలుకుంటూ వెళ్ళిపోతూ ఉంటది. నీ మాట కూడా అంతే, నాలుక కూడా అంతే. నాలుక నిప్పు లాంటిదంట, అది అంటించేస్తుంది.
అది ఒక దోష ప్రపంచం. నాలుక అనేది రెండు రకాలుగా ఉంటుంది. నాలుక ఎంత ప్రమాదం అంటే అగ్ని కన్నా ప్రమాదం అని వాక్యం మనకి తెలియజేస్తారు. ఒకే నోటి నుండి రెండు రకాలైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి. రెండు కాదు, 10 రకాల మాటలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి నీ నోటిని, నీ నాలుకను అదుపులో పెట్టుకో. నీకు దెబ్బలు తెచ్చేది కూడా నాలుకే. అందుకనే శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా పొద్దుటే లేచి నా నాలుకని బ్రతులాడుతాయంట. అమ్మా, ఈరోజు లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, అదుపులో పెట్టుకో. నువ్వేం మాట్లాడతావే జాగ్రత్తగా అదుపులో పెట్టుకో. నువ్వు సరిగా మాట్లాడకపోతే దెబ్బలు ఎవరికి వస్తాయి? నాలుకని మాట్లాడింది నాలుకను కొడతారు ఎవరన్నా? కొట్టరు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జాగ్రత్తగా మాట్లాడమ్మా. నువ్వు మాట్లాడే మాటను బట్టి మేము ప్రశాంతంగా ఉంటాము. నువ్వు అదుపు తప్పి మాట్లాడేవనుకో దెబ్బలు వీపు మీద పడతాయి, వీపుకి తగులుతాయి. వీపు ఏమన్నా చేసిందా? చేయలే. కళ్ళంట నీళ్ళు వస్తాయి. కళ్ళు ఏమన్నా చేసినాయా? చేయలేదు. మరి శరీర భాగాలకు అన్నిటికీ కూడా మరి ఈ నాలుక దెబ్బలు తెచ్చేదిగా ఉంది. అందుకనే ఉదయకాలం లేవగానే ఇవన్నీ కూడా మరి నాలుకను ప్రార్థిస్తాయంట. ఈరోజు జాగ్రత్తగా మాట్లాడమ్మా, అదుపులో ఉండి మాట్లాడు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడో జాగ్రత్త. మాకు దెబ్బలు తెచ్చే విధంగా నువ్వు మాట్లాడబాకని నాలుకని అంటూ ఉంటాయండి. అందుకని నాలుక చాలా ప్రమాదమైనదని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తుంది. మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. మనిషిని మాలిన్యపరుచున్నది నోటి నుండి వెలువడినది, కానీ నోటిలోనికి నోటి నుండి వచ్చేది అపవిత్రమైనటువంటిది. మనిషిని మాలిన్యపరిచేది నోటి నుండి వెలుపలికి వచ్చేటువంటి మాటలు. కాబట్టి నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఎదుట మనిషిని ఇబ్బంది పెడతాయి, నువ్వేమో మలినమవుతావు. అపవిత్రమైనటువంటి మాటలు నాలుక మాట్లాడినప్పుడు నీ శరీరం అంతా కూడా అపవిత్రమవుతుందని వాక్యం మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తా ఉంది. అందుకనే ఈరోజు ప్రభువు ఈ యొక్క మొదటి పఠనం ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. నీ నోటి మాటను నువ్వు అదుపులో పెట్టుకుపోయినట్లయితే నీ జీవితంలో మరి మనస్పర్ధలు, పోట్లాటలు, అశాంతి లోపిస్తుందని, అశాంతి కలుగుతుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి మొదటి పఠనం ఒకసారి చూడండి. ఊపిన జల్లెడలో మట్టి పిల్లలు మిగులునట్లే నరుని సంభాషణమున దోషములు కనిపించును. మనిషి మాట్లాడే మాటలలో దోషాలు కనిపిస్తాయంట. ఏది ఊపినప్పుడు? ఊపిన జల్లెడలో. జల్లెడ తెలుసా మీకు? జల్లెడ తెలుసమ్మా? తెలుసా తెలీదా? జల్లెడ తెలుసు. యేసయ్య చేతిలో గతంలో మీకు చెప్పాను, యేసయ్య చేతిలో ఏముందంట? చాట ఉంది అని చెప్పాను. వాక్యంలో ఉంది కదా. ఎక్కడ ఉంది? మత్తయి శుభవార్తలో చదువుతావా? సరే. యేసయ్య చేతులు ఏముందంట? చాట సిద్ధముగా ఉందంట. మరి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఊపిన జల్లెడ ఏంటిది? ఊపిన జల్లెడలో మట్టి పిల్లలు. ఆయన చేతిలోనే చాట ఉందంట. జల్లెడ ఎవరి చేతిలో ఉంది? లోకాసు శుభవార్త 22వ అధ్యాయము 31వ వచనం. 22. లోకాసు శుభవార్త 22వ లోకాసు శుభవార్త 22వ అధ్యాయము 31వ వచనం. మిమ్ములను గోధుమల వలె జల్లెడ పట్టుటకు సైతాను ఆశించెను. జల్లెడ ఎవరి చేతిలో ఉంది? సైతాను చేతిలో ఉంది. యేసయ్య చేతిలో ఏముంది? మరి రెండు తేడా ఏంటమ్మా తెలుసా మీకు? చాటకి జల్లెడికి తేడా ఏంటి? దీనికి వాక్యం చెప్పాలా? మీ ఇంట్లో వాడే వస్తువులే కదా. యేసయ్య చేతిలో చాట ఉంది అని వాక్యం బోధిస్తా ఉంది. ఇక్కడ జల్లెడ ఉంది. జల్లెడ ఎవరి చేతిలో ఉంది?
సైతాను చేతిలో ఉంది. ఈ రెండింటికి తేడా ఏంటి మీరు చెప్పండి. మీరు ఇంట్లో వాడుతున్నారు కదా వస్తువులు. చాటకి జల్లెడికి తేడా ఏంటి? చాట జల్లెడ చెడ్డన పైన ఉంటుంది. చాటలో మంచి ఉంటుంది, చెడిపోతుంది. ఇప్పుడు చాటను తీసుకున్నామంటే చాటను మనం చెరుగుతూ ఉంటాం. చెరిగినప్పుడు దేనిని బయటికి పంపిస్తాం? చెరుగుతుంటే ఏమెళ్తాయి బయటికి? తాలు, రాళ్ళు, రప్పలు అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మంచివి మాత్రమే ఉంటాయి. జల్లెడితో జల్లినప్పుడు ఏమవుతాయి? మంచి అన్ని కిందకి వెళ్ళిపోతాయి, పైన ఏముంటాయి? కాబట్టి సాతాను దేన్ని పోగు చేస్తుంది? దానికి అనుకూలమైన అన్ని కూడా జల్లెడ పడుతుందంట. అది సాతాను చేతిలో జల్లెడ అంటే ఉపయోగపడే దానిని వదిలేస్తుంది. పనికిరానటువంటి వాటిని జల్లెడ ఏం చేస్తుంది? పైన ఉంచుద్ది. సాతాన్ అంతే. సాతానికి లోబడినటువంటి వాళ్ళందరినీ వ్యసనాలు, రకరకాల అందరినీ కూడా అది మోసుకుని పోతుంది. చాట ఏం చేస్తుంది? పొల్లు పొట్టంతా కూడా బయటికి పంపించి మంచివి మాత్రమే అవి తీసుకుంటుంది. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటుందమ్మా? ఊపిన జల్లెడలో మట్టి పిల్లలు మిగిలినట్లే నరుని సంభాషణ దోషములు కనిపించును. మనిషి మాట్లాడుతున్నప్పుడు కూడా మరి రైతు తన పంటను కోసి కళ్ళంలో కూర్చి తూర్పారబెడతాడు. తూర్పారబడినప్పుడు ఆ మంచివన్నీ కూడా అక్కడ పడి పొట్టంతా కూడా వెళ్ళిపోతాను. అలాగే మరి జల్లెడితో పట్టినప్పుడు జల్లెడలో మంచి అన్ని కింద పడిపోద్ది, వేస్ట్ మాత్రమే పైన ఉంది. కాబట్టి మనిషి మాటలలో కూడా వాక్యం అదే చెబుతుంది. మనిషి మాట్లాడేటప్పుడు కూడా అతనిలో ఉన్నటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ శీలం ఏమంటాం దాన్ని, సుగుణాలు లేదా లోపాలు అన్నీ కూడా ఏమవుతుంది? బహిర్గతం అవుతా ఉంటాయి. జల్లెడ పట్టినప్పుడు పనికిరాని అన్ని కూడా ఎక్కడ ఉంటాయి? పైన ఉంటాయి. అందుకని వాక్యం చెప్తా ఉంది, ఈ జల్లెడను సిరాకుతుడు యేసు జ్ఞాన గ్రంథములో జల్లెడను పట్టినట్లుగా అక్కడ మన మాటలు కూడా మరి జల్లెడ పట్టినప్పుడు మనం పనికిరానటువంటి మాటలు అనేకమైనవి మనము మాట్లాడుతూ ఉంటాం. చూసారా? వాక్యం చెబుతా ఉంది. అందుకనే మనుషుల యొక్క తప్పులను మరి ఏ విధంగా మనం గుర్తిస్తామంటే, ఇదిగో జల్లెడ పట్టినట్లుగా మన మాటలన్నీ కూడా పరిశీలించినప్పుడు మన మాటల్లో అనేకమైనటువంటి తప్పులు ఉంటాయి. దానిని బట్టి ఈరోజు మొదటి పట్టణంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. నువ్వు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నావు? నీ మాటలో ఉన్నటువంటి దోషాలను నువ్వు తెలుసుకుంటూ ఉన్నావా? నీ లోపాలను నువ్వు తెలుసుకుంటూ ఉన్నావా? అనగానే నీ నాలుకను అదుపులో పెట్టుకుని మాట్లాడమని ఈరోజు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. తర్వాత వచ్చినమ్మా, కుమ్మరి చేసిన కుండకు పరీక్ష ఆవము. కుమ్మరి కుండను చేస్తాడు కదా, మంచి మట్టితో చేశాడా లేదా? గట్టి మట్టితో చేశాడే లేదా? నికరంగా కొండ ఉంటదా ఉండదా అని ఎప్పుడు తెలుస్తుందంట? ఆ కొండకి పరీక్ష ఏంటమ్మా? ఆవము. ఆవం అంటే ఆవేశారంటారు, తెలుసా? పెద్దవాడు తెలుసు. ఆవేశారంటే ఏంటి? కాలుస్తారు. మట్టితో చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? పొట్టు, ఓక ఇవన్నీ వేసి మొత్తం పేర్చేసి నిప్పు పెడతారు. అవి ఒక 6 రోజుల పాటు కాలుతూ ఉంటాయి. కొండ కాలాలి. నువ్వు మంచి మట్టిని వాడకపోయినట్లయితే ఈ కాలేటప్పుడు కొండ ఏమవుతామా? పగిలిపోతుంది. అందుకని ఈ కుండ మంచిదా కాదా, మంచి మట్టితో చేశాడా లేదా అని తెలుసుకోవటానికి దానికి పరీక్ష ఏంటమ్మా? ఆవము. ఆవం అంటే అగ్నిలో కాల్చబడటం. అందుకని మనిషికి కూడా అంతే. ఒక వ్యక్తిని పరీక్షించాలంటే నువ్వు మాట్లాడేటువంటి మాటలలో, నువ్వు చేసేటువంటి సంభాషణలో నువ్వు ఎంతవరకు నిజం మాట్లాడుతున్నావు, ఎంతవరకు స్వార్థం లేకుండా మాట్లాడుతున్నావు, ఎంతవరకు మేలుకరంగా మాట్లాడుతున్నావు, ఎంతవరకు నువ్వు స్వచ్ఛంగా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడేటువంటి మాటలో ఎంతవరకు స్పష్టత ఉంది, ఎంతవరకు అందులో సుగుణాలు కనపడుతున్నాయి అనేది ఆవము అగ్నితో కాల్చినప్పుడు కొండ ఏ విధంగా తెలుస్తుందో అట్లాగే నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు నీ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని మనుషులు
గ్రహిస్తారు. కాబట్టి నీ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడమని, దానిని బట్టే నీకు విలువ, నీ మాటను బట్టే నీకు విలువ ఉంటుంది. నువ్వు అగౌరవంగా మాట్లాడితే నీకు విలువ ఉండదు. నువ్వు అబద్ధంగా మాట్లాడితే నీ మాటకు విలువ ఉండదు. నువ్వు అసహ్యంగా మాట్లాడితే నీ మాటకు విలువ ఉండదు. కాబట్టి నీ నోటిలోంచి వచ్చేటువంటి మాటలను బట్టి ఆ మనుషులు విలువ కడతారు. దానిని బట్టే, నీ మాటను బట్టే నీకు విలువ అనేది వస్తుంది. కాబట్టి నీ నోటిని జాగ్రత్తగా అదుపులో పెట్టుకో. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడని ఈరోజు దేవుడు మొదటి పఠనం ద్వారా తెలియజేస్తున్నాడు. తర్వాత ఏముందమ్మా? 6వ వచనం చదువు. చెట్టు కాపును బట్టి దానికెంత పరామరిక జరిగినదో ఊహించుము. చెట్టు, పండ్లునిచ్చేటువంటి చెట్టు. 3 ఉదాహరణ చెప్తున్నారు. ఒకటేంటి? జల్లెడ. రెండవది కుమ్మరివాడు. మూడవది చెట్లు. చెట్టుకు విలువ ఎప్పుడు వస్తుంది? దేనిని బట్టి విలువ వస్తుంది? పండును బట్టి. ఆ చెట్టు పుల్లని పండ్లు ఇచ్చింది అనుకోండి. నారింజకాయ చెట్టు ఉంది, పుల్లగా ఉంటాయి. ఆ చెట్టుకి విలువ ఉంటుందా? వచ్చినప్పుడు వెంటనే ఏమంటాం దాన్ని? అబ్బో, దీనికి కాయ ఒక్కటి కూడా నోట్లో పెట్టలేదు, దానికి విలువ లేదు. పండు యొక్క రుచిని బట్టి, పండును బట్టి, అర్థమైందా? పండును బట్టి ఆ చెట్టుకి విలువ వస్తుందంట. కాబట్టి పండు మంచిదైతే చెట్టుకి విలువ. ఎందుకు ప్రభువు తెలియజేస్తున్నాడంటే, నీ మాట తీరు మంచిదైతే నీకేమొస్తుంది? విలువ వస్తుంది. నీ మాట సరిగా లేకపోయినట్లయితే నీకు విలువ లేదు. కాబట్టి ఒక మనుషుని యొక్క మాటలను బట్టి అతని యొక్క తలంపులు, తన ఆలోచనలు, తన భావాలు లోపల ఎలా ఉన్నాయో దానిని బట్టే నీ నోటి మాట వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ చెట్టు మంచి ఫలాలు ఎప్పుడైతే ఇస్తుందో ఆ చెట్టుకి విలువ. దానికి ఏం చేస్తాం? మామిడికాయల సీజన్ వస్తుంది కదా ఇప్పుడు. మంచి తీపికాయలు, చక్కని ఫలాలు ఇచ్చింది అనుకోండి, ఆ చెట్టుకి ఏం చేస్తాం మనం? కుదురు చేసి, నీళ్లు పోసి, ఎరువేసి, దానికి చీడపేడ ఏమైనా పట్టింది అనుకోండి, ఆ యొక్క స్ప్రే చేసి, ఇవన్నీ జాగ్రత్తలు మనం చేస్తాం. ఆ చెట్టుకి మనం విలువనిస్తాం, గౌరవాన్ని ఇస్తాం. అలాగే నీ నోటి మాటలను బట్టి, నువ్వు మాట్లాడే తీరును బట్టి నీకు మనుషులు ఏం చేస్తారమ్మా? గౌరవిస్తారు. నువ్వు మాట్లాడే మాటలు దేవుని మాటలై ఉండాలి. దేవునికి ప్రతిరూపముగా నీ మాటలు ఉండాలని ఈరోజు 3 ఉదాహరణ ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 16వ వచనం చదువుమా. ముండ్ల పదల నుండి ద్రాక్ష పదలు వచ్చునా, తుప్పల నుండి అత్తి పండ్లు లభించునా. మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును. మంచి చెట్టు చెట్టు పండ్లను ఇయ్యలేదు కదా. మంచి చెట్టు చెడు పండ్లను ఇవ్వదు, చెడు చెట్టు మంచి పండ్లను ఇవ్వదు. అందుకనే సువిశేషంలో మనం చూసినట్లయితే, సువిశేషంలో వాక్యం రాయబడింది చూడమ్మా. సువిశేషం ఒకసారి 45వ వచనం. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుష్టత్వమును తెచ్చును. ఏలయనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట. నీ హృదయంలో ఏముంటుందో అదే బయటకు వస్తుంది. ఇప్పుడు 2 బాటిల్స్ తీసుకున్నాం మనం. 2 బాటిల్స్ తీసుకుని ఇందులో మంచినీరు పోసాను, ఇందులో చెడు నీరు పోసాను. 2 బాటిల్స్ ఇక్కడ పెట్టాను. ఇందులో రెండిట్లో కూడా మీరేమనుకుంటారు? రెండిట్లో కూడా ఏముంది? నీళ్ళు ఉన్నాయి అనుకుంటారు. ఏది మంచిదుందో ఏదో మనకి తెలియదు. ఈ బాటిల్ని, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బాటిల్ని నేను మూత తీసి ఇలా తిరగబెట్టాను. తిరగబెడితే అందులో ఉన్నటువంటి నీరంతా కూడా బయటకు వచ్చేసింది. ఏ నీరు వచ్చింది? మంచి నీరు బయటకు వచ్చింది. అలాగే 2వ బాటిల్ని కూడా నేను తిప్పి ఇలా పోసాను. పోస్తే ఇందులో ఏమొచ్చింది? మురికి నీరు వచ్చింది. అంటే అప్పటి వరకు కూడా మనకి ఇందులో మంచి నీరు ఉందని, ఇందులో మురికి నీరు ఉందని మనకి తెలియదు. ఎప్పుడైతే ఇవి తిరగబెట్టామో, వచ్చామో, అవి బయటకు వచ్చినప్పుడు ఇందులో మంచి నీరు ఉంది, ఇందులో మురికి నీరు ఉందని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అట్లాగే మనుషులు కూడా తన హృదయంలో మంచి ఉందో
చెడుందో బయటికి తెలియదు. నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు, నా హృదయంలో ఏముందో నీకు తెలియదు. ఈ హృదయాన్ని మనం ఒక్కసారి తిప్పినప్పుడు, అంటే మాట్లాడినప్పుడు, హృదయంలో ఏదైతే దాచబడి ఉందో అది నోటి ద్వారా వెలుపలికి వస్తుంది. హృదయంలో ఏముందో అదే వెలుపలికి, నోటి ద్వారా వెలుపలికి వస్తూ ఉంది. కాబట్టి మనం మాట్లాడినప్పుడు ఈ హృదయంలో మంచినీరు ఉంటే ఆ మంచినీరే బయటికి వస్తాయి, ఆ మంచి మాటలే బయటికి వస్తాయి, ఆ మంచి పనులే మనకి బయటికి వస్తాయి. ఆ మంచి హృదయంలో మంచి ఉన్నప్పుడు మనం మాట్లాడే మాట, నడక, తీరు, కంటి చూపు అన్నీ కూడా మంచిగా బయటికి వస్తాయి. ఇంకొక హృదయాన్ని మనం చూసినట్లయితే ఆ హృదయంలో దుర్జనుని హృదయంలో ఏమంటాయంట? దుష్ట ఆలోచనలు ఉంటాయి. కాబట్టి వాడు మాట్లాడేటప్పుడు వాడి ఆలోచనలు, వాడి ఉద్దేశాలు, వాడి భావాలు అవి తిరగబడినప్పుడు, అంటే మాట్లాడినప్పుడు అవే బయటికి వస్తాయి. కాబట్టి సజ్జనుడు తన హృదయంలో నుంచి ఆ సద్ఘోషం నుండి మంచి మాటలు వెలుపలికి వస్తాయి. దుర్జనుడు తన దుష్టత్వము తన యొక్క మాటల ద్వారా బయటికి వస్తాయి. కాబట్టి హృదయ పరిపూర్ణముగా ఉండాలి. హృదయ పరిపూర్ణతను బట్టి నీ నోటి మాట వెలువడుతుందని ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సువిశేష విషయాల్లో మనం ఇక్కడ చూసినట్లయితే వాక్యం మనం చక్కగా తెలియజేస్తాము. ఆంతరంగిక జీవితానికి, బహిరంగ జీవితానికి చాలా అవినాభాసం ఉంది. మనం బయట ఎలా జీవిస్తూ ఉన్నాం, ఎలా మాట్లాడుతూ ఉన్నాం అనేది లోపల ఉంది. దీన్ని బట్టే నువ్వు నడుచుకుంటావు. ఈరోజు దేవాలయానికి వెళ్ళాలని నీ హృదయంలో ఉంటే నువ్వు దేవాలయానికి వస్తావు. ఈరోజు వెళ్ళొద్దు ప్రార్థనకి అని నీ హృదయంలో ఉంటే వస్తావు, నువ్వు రావు. కాబట్టి హృదయ పరిపూర్ణతను బట్టి నువ్వు మాట్లాడతావు. నువ్వు మాట్లాడేటువంటి మాటలను బట్టి నువ్వు మంచివాడువా చెడ్డవాడు అనేది తెలియజేస్తా ఉంది. కాబట్టి నీ అంతరంగిక జీవితానికి, నీ బాహ్య జీవితానికి ఒక అవినావ భావ సంబంధం ఉందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. వాక్యంలో చూసినట్లయితే 39వ వచనం చదవమ. సువిశేషంలో యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఎవరికి? పరిశీలికి చెప్పాడు. పరిశీలికి చెప్తున్నాడు. పరిశీలి ఎలా ఉన్నారంటే తన వారు బహిరంగ ప్రవర్తనకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఏంటి ఆ ప్రవర్తన? మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్పుకోవాలంటే గుడికి వెళ్ళాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, తలస్నానం చేయాలి, పువ్వులు పెట్టుకోవాలి, చక్కని ఇస్త్రీ బట్టలు వేసుకోవాలి, తర్వాత అన్ని రకాలుగా మనం అంగు ఆర్భాటాలు చేసుకోవాలి, ముసుకేసుకోవాలి అని వచ్చేస్తాం. కానీ హృదయం అంతా ఎలా ఉంది? కుళ్ళు, కుట్ర, ద్వేషం, అసూయ. దేనికి ప్రాముఖ్యతనిచ్చాం మనం? బహిరంగ జీవితానికి ప్రాధాన్యత. పరిచయులు అలాంటి వారంట. యేసు ప్రభు చెప్తున్నాడు, పరిచయులారా మీరు బహిరంగ జీవితానికే ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు. మీ మాటలు చేతలు ఎట్లా ఉన్నాయంటే చట్టరీత్యా ఉంటే చాలు. గుడికి వెళ్ళాలి, ముసుగేసుకుంటే చాలు. గుడికి వెళ్ళాలి, పాట పాడితే చాలు. గుడికి వెళ్ళాలి, వాక్యం చదివితే చాలు. ఇది చట్టరీత్యా అలా ఉంటే చాలు. హృదయం ఎలా ఉన్నా పర్వాలేదు. మీరు బహిరంగ జీవితానికే, మనుషులు చూసేటువంటి జీవితానికే మీరు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఆడంబరాలకు ఎక్కువ ప్రాధాన్యతను మీరు ఇస్తూ ఉన్నారు. డాంబికముగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి భక్తి కార్యాలు మీలో లేవు. బహిరంగ జీవితానికి మీరు ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. మీరు లోపలంతా కూడా భక్తిహీనత, భక్తి లేదు, భయం లేదు. కానీ పైకి మాత్రము భక్తి పరుల్లాగా మీరు కనిపిస్తూ ఉన్నారు. కానీ మీరు బోధలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నాడు? మీరు బోధలు చేస్తూ ఉన్నారు. 10 మందికి మీరు బోధిస్తూ ఉన్నారు, పిలుస్తున్నారు. వాళ్ళు ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే వాళ్ళకి మీరేం చేస్తున్నారు? పెద్ద పెద్ద శిక్షలు వేస్తూ ఉన్నారు. కానీ మీలో అనేకమైనటువంటి తప్పులు మీరు ఆచరించటం లేదు. మీరు బోధించేటప్పుడు మీరు ఆచరించాలి కదా అని చెప్పి యేసు ప్రభు పరిచయులను ఉద్దేశించి అక్కడ వారికి ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు. 39వ వచనం. గుడ్డివానికి మార్గము చూపగలడా? గుడ్డివాడు నడుచుకుంటూ వెళ్తాడు, ఇంకో గుడ్డోడికి దారి చూపించగలడా? పరిచయులు మీరు అలాంటి వారే. మీ ప్రవర్తన బాగోలేదు, మీ హృదయం బాగోలేదు. కానీ మీరేం చేస్తున్నారు? వేరే వాళ్ళు ఎలా ఉండమని అలా ఉండమని మీరు చెబుతూ ఉన్నారు. ఒక గుడ్డివాడికి మార్గం చూపిస్తాడా? చూపించడు. అట్లు చేసినచో వాడు ఇరువురు కూడా ఎక్కడ పడతారమ్మా? గోతిలో. నువ్వు గోతిలో పడిపోయావు, వాడిని కూడా గోతిలో పడతావు.
బాహ్య ప్రవర్తన కాదు, అంతర్గతము మనకు పరిశుద్ధముగా ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. తర్వాత చదువు. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. ఆ, సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు ఆ. తన గురువు వలె కాడు. శిష్యుడు గురువు కంటే గొప్పవాడు కాదు. మన గురువు ఎవరు? మన గురువు ఎవరమ్మా? యేసుక్రీస్తు. అందుకని వాక్యంలో చెప్తుంది బోధకుడా అని సంబోధిస్తాడు. బోధకుడు అంటే ఎవరు? బోధించేటువంటి వాడు. మనకు ఒకే ఒక బోధకుడు ఉన్నాడు. ఆ గురువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి గురువు కంటే శిష్యుడు గొప్పవాడు కాదు. శిష్యుడు గురువును పోలి జీవించాలి. మన ఆధ్యాత్మికమైనటువంటి గురువు యేసుక్రీస్తు ప్రభు. మనందరం కూడా శిష్యులమే. కాబట్టి నువ్వు ప్రభు కన్నా గొప్పవాడివి కాదు. నువ్వు గురువును పోలి జీవించాలి. ఒకవేళ నువ్వు నాకు అదొచ్చు ఇదొచ్చు అన్నీ వచ్చు, వాక్యం చెప్తాను, బైబిల్ చెప్తాను, అవి చేస్తాను, ఇది చేస్తాను, పాటలు పాడతాను, అన్నీ చేస్తాను, నాకేంటని నువ్వు అనుకుంటున్నావు. గురువు కంటే శిష్యుడు గొప్పవాడు కాదు. ఆ గురువును పోలి మనము జీవించాలి. ఆ గురువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అని ఇక్కడ వాక్యం మనకి బోధిస్తుంది. ఆయనను పోలి మనము జీవించాలి. తర్వాత నీ కంటిలోని దూలమును గమనింపక నీ నీ సోదరుని కంటిలోని నలుసును వెలికి చూపుది వేళ పరిశీలన అంటున్నాడు. నీ కంటిలో ఏముంది? దూలముంది. దూలముంది. నువ్వు ఎవరి కంటిలో నలుసును తీస్తున్నావు? ఎదుటి వారి కంటిలో. మనం చేస్తే ఇక్కడ అయ్యే మనలో అనేకమైన తప్పులు ఉంటాయి. ఎదుటి వాడిని మనము ఆడిట్ట ఈడిట్ట అదిట్ట ఇదిట్ట అని మనము ఎదుటి వాడిని, మనలో ఉన్నటువంటి తప్పుల్ని మనము గమనించలేము. సుంకరుడు పరిచయుడు ప్రార్థన చేసుకుంటే ఏమన్నాడు? అయ్యా నేను పాపిని, నీ వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నేను యోగ్యుడను కానని రొమ్ములు బాధకంచు ప్రార్థన చేసుకున్నాడు. కానీ అవతల వాడు ఏం చేశాడమ్మా? పరిచయుడు ఏం చేశాడు? అదే పరిచయుడి గురించి దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఆ పరిచయుడు ఏం చేశాడు? నేను వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటా, నాకు కానుకలు నీకు ఇస్తూ ఉన్నాను, నేను అనేక మందికి సహాయం చేస్తున్నాను, నేను అలా చేస్తున్నాను, గుడికి వెళ్తున్నాను, జపమాలు చెప్తున్నాను, ఇవన్నీ కూడా మనం పొగుడుకుంటున్నాడు అక్కడ తను తాను. అంటే ఆడంబరమైన జీవితం పరిచయం. అందుకనే ప్రభు చూడు, నీ కంటిలో దూలం ఉంది, నువ్వు అది తీసుకోవటల్లా, నువ్వు సరి చేసుకోవటల్లా, నీ తప్పులు నువ్వు తెలుసుకోవటల్లా, నువ్వు మాట్లాడే తీరు మార్టల్లా, నీ నడక మార్టల్లా, నీ ప్రవర్తన మార్టల్లా. కానీ నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు? ఒక తాగుబోతు వెళ్ళి ఇంకొక తాగుబోతుకి నువ్వు తాగుబాకరని చెప్తే ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? అడిగి చెప్పాలి అంటే ఏం చేయాలి? మారి చూపెడుతున్నాను. ఒకరోజు ఒక తల్లి ఆ చిన్న పిల్లని తీసుకుని గాంధీ తాత దగ్గరికి వెళ్ళిందంట. తాత, ఈ పిల్ల రోజు బెల్లం తింటుంది, తినద్దని చెప్పమన్నాడు. చెప్పు తాత. నువ్వు చెప్పమ్మా అన్నాడు. నేను రోజు చెప్తున్నాను, కొడతానని మానట్లేదు, నువ్వు చెప్పు తాత, నువ్వు చెప్తే ఎంటది ఈ పిల్ల అని చెప్పేసి చెప్తే ఆ తాత అన్నాడంట, గాంధీ తాత, ఒక వారం రోజులు ఆగి రమ్మా అని చెప్పాడు. ఏంటి తాత ఇట్టన్నాడు ఏంటబ్బా అని, సర్లే పెద్దోడు కదా, వెళ్ళిపోయింది. వారం ఆగిన తర్వాత వచ్చిన తర్వాత ఆ పిల్లని పిలిచి, అమ్మ నువ్వు బెల్లం తినబాకు, ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది, పళ్ళు పుచ్చిపోతాయి, పళ్ళు రాలిపోతాయి, ఇవన్నీ కూడా చెప్పి దానికి జరిగే పరిణామాలన్నీ కూడా చెప్పి ఈ రోజు నుంచి నువ్వు బెల్లం తినడం మానేసేయి అని ఆ పిల్లతో చేతిలో చేసుకుని ఒప్పందం చేసుకుని, మానేస్తావా? మానేస్తాను కదా. మానేసి ఈ రోజు నుంచి నువ్వు తినొద్దు అని చెప్పి. సరే తీసుకెళ్ళమ్మా చెప్పాను. కానీ ఏమందంట, ఈ మాట ఏదో ఆ రోజు చెప్పొచ్చు కదా, వారం ఆగిన తర్వాత రావటమో ఎందుకు తాత అని. అప్పుడు గాంధీ తాత అన్నాడంట, బెల్లం తినే అలవాటు నాకు కూడా ఉందమ్మా, నేను బెల్లం తింటాను. ఆ పిల్లకి చెప్పాలంటే ఏం చేయాలి? నేను మానేయాలి. కాబట్టి ఈ వారం అంతా కూడా నేను తినడం మానేశాను, అందుకనే ఇప్పుడు ఆ పిల్లని మానేయమంటున్నాడు. పరిశీలికి అదే చెప్తున్నాడు. నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదరి కంటిలో నువ్వేం చేస్తున్నావు? నలుసును తీస్తూ ఉన్నావు. కాబట్టి నీలో ఉన్నటువంటి తప్పును నువ్వు తెలుసుకో. ముందు నీ ప్రవర్తన మార్చుకో, నీ నడవడికి మార్చుకో, నీ మాటలు మార్చుకో, నీ మాట తీరు మార్చుకో, అన్ని నువ్వు మార్చుకుని ఎదుటి వాడికి నువ్వు చెప్పు అని చెప్పి ప్రభు ఇక్కడ మనకి పరిచయాల ద్వారా ఈరోజు మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత కపట వేషధారి ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొను,
అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును నీ సోదరుని కంటిలోని నలుసు నువ్వు తీసివేస్తావు. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 13వ వచనం. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, వాళ్ళందరికీ చెప్తున్నాడు చూడండి. ధర్మశాస్త్ర బోధకుల్ని యేసయ్య మాట్లాడినటువంటి మాట చూడండి. ఏమంటున్నాడు? అయ్యో వంచకులారా, అంటే బాధ పెట్టేటువంటి వారు వాళ్ళు. ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు, మీరు అందులో ప్రవేశింపరు. మీరు పరలోక ద్వారాన్ని మీకు కూడా లేకుండా చేసేస్తున్నారు, ప్రజలకు లేకుండా. ఎందుకనంటే మీరు లోపలంతా కూడా అపరిశుద్ధత పెట్టుకుని వారిని కూడా అలాగే తయారు చేస్తున్నారు మీరు. కాబట్టి పరలోక ద్వారాలు మీరే మూసేస్తున్నారు, తెరవలసినటువంటి మీరే మూసేస్తున్నారు. మీరు అపరిశుద్ధత ఉంది, మీ కంటిలో దూలం ఉంది, మీరు సరి చేసుకోకుండా వాళ్ళని కూడా మీరు పాడు చేసేస్తా ఉన్నారని ప్రభు అక్కడ ధర్మశాస్త్ర బోధకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే పరిచర్య గురించి ప్రభు మాట్లాడేది ఏంటంటే, మీరు గిన్నెలను శుద్ధి చేస్తున్నారు, గిన్నెలను మీరు శుద్ధి చేస్తున్నారు. పళ్ళని ఎలా శుద్ధి చేస్తున్నారు? బాహ్య శుద్ధి చేస్తున్నారంట. ఎలా చేస్తున్నారమ్మా? బాహ్య శుద్ధి తప్ప అంతర్గత శుద్ధిని మీరు చేయటలేదు. అంటే ఒక పాత్ర ఉందనుకోండి, మనం చూసినప్పుడు ఎలా కనబడుతుంది? అది తెల్లగా కనబడుతుంది, చక్క పై భాగం మాత్రమే తోముతున్నాం, లోపల తోము. చూసేటప్పటికి ఎలా కనబడుతుంది? అది మీరు అలాంటి వాళ్ళు. తర్వాత భోజనానికి నీ శిష్యులు భోజనానికి కాళ్ళు చేతులు కడుక్కోవటం లేదే అని యేసుప్రభుని అడుగుతున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, మీరు బాహ్య శుద్ధి గురించి ఆలోచిస్తున్నారు తప్ప అంతర్గత శుద్ధిని గురించి మీరు కాళ్ళు చేతులు కనుక్కోవటం బాహ్య శుద్ధి, దీని గురించి ఆలోచిస్తున్నారు తప్ప మీరు అంతర్గత శుద్ధి హృదయాన్ని కడుక్కోవటం లేదు. కాబట్టి అయ్యో వంచకులారా, ధర్మశాస్త్ర బోధకులారా, మీరు పరివర్తన చెందండి అని యేసుప్రభు వారికి తెలియజేస్తున్నారు. తర్వాత అందులైనటువంటి గుడ్డివారు, గుడ్డివారు పరిచయులను ఉద్దేశించి అని మాట్లాడుతున్నారు. గుడ్డివారైనటువంటి పరిచయులారా, బంగారము గొప్పదా? బంగారం గొప్పదా? బంగారమును శుద్ధి చేసేటువంటి దేవాలయం గొప్పదా? బంగారములో మలినం ఉంటుంది, దాన్ని శుద్ధి చేయటం గొప్పతనమా? బంగారం గొప్పదా అని ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి బంగారం కన్నా బంగారమును శుద్ధి చేసేటువంటి దేవాలయము గొప్పదని ఆ యొక్క గుడ్డివారి పరిచయులతో దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత కపట భక్తులైనటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిచయులారా, మీరు ఎలాంటి వారంటే సున్నము కొట్టినటువంటి సమాధి లాంటి వారు. వాళ్ళ ఉద్దేశం మాట్లాడుతున్నాడు. సమాధి ఎలా ఉంటుంది? పైకి చక్కగా సున్నం కొట్టేసి తెల్లగా నీట్గా పూలు గీవులు పెట్టేసి అన్ని చేసాక శుభ్రం చేస్తాం. కానీ లోపల ఏముందమ్మా? కుళ్ళిపోయినటువంటి ఎముకలు, మాంసము కుళ్ళిపోయి అక్కడ కుళ్ళు వాసన. సమాధి కొట్టినట్టు, సున్నము కొట్టిన సమాధి లాంటి వారు మీరు అని పరిచయాలను ఉద్దేశించి అంటే పైకి మాత్రమే మీరు ఆడంబరంగా కనబడుతున్నారు తప్ప లోపల మీకేముంది? శుద్ధి లేదు. కాబట్టి మీరు మాట్లాడేటువంటి మాటలు, మీరు జీవించేటువంటి జీవితం అంతా కూడా అపవిత్రముగా ఉంది. అందుకనే ఈ సమయంలో దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు, కపట భక్తుల వలె మీరు జీవించవలదు. ఈరోజు మొదటి పట్టణము, రెండవ పట్టణము, సువిశేషం మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నీ మాట తీరును బట్టి నీకు తీర్పు జరుగుతుంది, ఆ తీర్పులో నువ్వు పరలోకములకు చేరే విధముగా ఉండాలని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తాం. కాబట్టి మన తప్పులను మనం తెలుసుకోవాలి, మనం ఏం మాట్లాడుతున్నామో మనం తెలుసుకోవాలి. మన కంటిలో నలుసుని మనము దూలాన్ని ఉంచుకొని ఎదుటి వారిని మనము ఎంచి చూపడానికి ఏమాత్రం కూడా సరిపోం. నువ్వు ఎదుటి వ్యక్తిని తీర్పు చేయడానికి ఏమాత్రం కూడా అర్హుడు కాదు. తీర్పు చేసేటువంటి వాడు దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన సమస్త మానవాళికి తీర్పు చేస్తాడని వాక్యం మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి నీ హృదయ అంతరంగాన్ని శుద్ధి చేసుకోమని, అప్పుడు నీకు నీ హృదయం నుండి మాటలు, మంచి మాటలు
మాట్లాడగలిగే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఆ మాటల ద్వారా నీ జీవితము పరిపూర్ణమవుతుంది. ఆ మాటలే నిన్ను రక్షిస్తాయి, ఆ మాటలే నీకు మేలు చేస్తాయి, ఆ మాటలే నీకు దీవెనలుగా ఉంటాయి, ఆ మాటలే నిన్ను రక్షిస్తాయని ఈరోజు పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఒక ఊరిలో 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఒక ఊరిలో 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారంట. ఒకసారి ప్రయాణం వెళ్తూ ఆ కొండ ప్రాంతంలోకి వెళ్ళి హిమాలయ ప్రాంతాలకు వెళ్ళి మొక్కలు తీయటానికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఆ చెల్లి ఏం చేసిందంట, ఒక 2 యాపిల్స్ ఆకలిస్తే తిందామని 2 యాపిల్స్ తీసుకుని బయలుదేరింది. అక్క సంచి నిండా కూడా మరి అవి రొట్టెలు, ఫ్రూట్స్, డ్రింక్స్ అలాంటివన్నీ కూడా పెట్టుకుని బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి ఆ మొక్కలు వాటి కోసం తిరుగుతూ ఉండగా ఒక 3 వ్యక్తులు కనపడి, నన్నమ్మ బాగా ఆకలిగా ఉంది, మరి నీ దగ్గర ఏమనుంటే కొంచెం పెట్టు అన్నప్పుడు ఏమేం చేసింది, నీ దగ్గర ఉన్న యాపిల్ వాళ్ళకి ఇచ్చేసిందంట. 2 యాపిల్స్ ఇచ్చేసినప్పుడు వాళ్ళు వాళ్ళతో మాట్లాడారు. అమ్మ నువ్వు ఇక్కడ ఏం కావాలి, దేనికోసం వచ్చారు మీరు, ఇలా కాసేపు అమ్మ మేము చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి, ఆకలిగా ఉంది, మరి నీ దగ్గర ఏమనుంటే ఆహారం పెట్టన్నప్పుడు ఏమేం చేసిందంట, అయ్యో మీరు ఆకలితో ఉన్నారా, తినండి అని చెప్పి ఆ యాపిల్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసిందంట. ఇచ్చినప్పుడు వాళ్ళు దీవించారంట. ఆ మాట్లాడిన మాటలను బట్టి దీవించారమ్మా, నువ్వు మాట్లాడిన ప్రతిసారి కూడా నీ నోటిలోంచి బంగారు నాణ్యాలు పడునుగాక అన్నారంట. అప్పుడు ఆ మాట్లాడినప్పుడల్లా ఏం పడుతున్నాయి, బంగారు నాణ్యాలు. చూడండి ఎంత అదృష్టం, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదకరమో చూడండి. ఆమె ఎక్కడ మాట్లాడుతుంటే అక్కడ నోట్లోంచి ఏం పడుతున్నాయి, మనకు కూడా వస్తే బాగుంటుంది. కొత్తగా ఉండదు, అసలు ఇంట్లోకి వచ్చి మాట్లాడుతూ ఉండదు, అవునా, పడిపోతున్నాయి అంట. తర్వాత అలా తిరుగుతా ఎదుగుతూ ఉండగా అక్క దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ అక్క దగ్గరికి వచ్చారంట. అక్క దగ్గర వచ్చి, అమ్మ మాకు ఆకలిగా ఉంది, నీ దగ్గర ఏమనంటే ఇవ్వండి. అమ్మో మేము ఇక్కడ పని మీద వచ్చాము, ఈ పని ఎప్పుడు అవుద్దో మాకు కావాలి కదా, మరి మేము పెట్టడం కుదరదు, ఉన్నాయి నా దగ్గర కానీ నేను పెట్టనని దాచేసుకుందంట. దాచేసుకున్నప్పుడు వాళ్ళు ఆమెను ఏం చేస్తారంట, ఆ మాట తీరును బట్టి ఆమె ఏం చేస్తారంట, శపించారంట. నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ నోట్లోంచి కప్పలు పడగాక అన్నాడు. ఏమన్నాడు, నీ నోట్లోంచి కప్పలు పడు. ఈమె ఎక్కడ మాట్లాడుతుంటే అక్కడ కప్ప పిల్లలు వచ్చి బయటపడిపోతున్నాయి అంట. అందరూ కూడా అసహించుకుంటున్నారు ఆమె. ఏం మాట్లాడినప్పుడు ఏం పడుతున్నాయి, బంగారం నాణ్యాలు పడిపోతున్నాయి. ఏమన్నా అందరూ కూడా వచ్చి ఆ దీవెనలు, ఆశీర్వాదకరాలు ఎలా వచ్చినాయి వాళ్ళకి, మాట తీరును బట్టి దేవుడు మనకి ఆశీర్వాదం, బహుమానాలు మనకి దయచేస్తానంటున్నాడు. కాబట్టి నీ మాట తీరు నిన్ను రక్షిస్తుంది. నీ కుటుంబంలో, నీ సంఘములో, అధికారుల దగ్గర, పెద్దల దగ్గర, తోటివారి దగ్గర, స్నేహితుల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఇదిగో పలానా అమ్మాయి చక్కగా మాట్లాడుతుంది, పలానా అబ్బాయి చక్కగా మాట్లాడతాడు, వీడు అసలు వీడి నోటంట మాట వస్తేనే అసహ్యంగా ఉంటుంది అనుకోకుండా మన నోటి మాట నీకు మేలు చేసే విధముగా నువ్వు మాట్లాడాలని ఈరోజు సువిశేష పట్టణాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. ఆ విధంగా మన మాట తీరును మార్చుకోవడానికి, దేవునికి ఆశీర్వాదం పొందడానికి మనందరం కూడా సిద్ధపడి ఉండాలని ఈరోజు ఈ పట్టణాల ద్వారా మనం నేర్చుకున్నాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.